క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఆగమన కాల 3వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారాన్ని గౌదేతే సండే అని పిలుస్తారు. మనము తెలుగులో ఆనంద ఆదివారం అని ఈ ఆదివారానికి పేరివ్వవచ్చు. అయితే ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఆదివారాన్ని ఆనంద ఆదివారం అని పిలవడానికి గల కారణం ఏమిటి అంటే, మనము మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ వేడుకలను కొనియాడబోతూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం అనేటువంటి గొప్పదైన ఘట్టాన్ని మనము ధ్యానించబోతూ ఉండగా, ఆ విషయాన్ని మనము మన మదిలో ఉంచుకొని ఆనందిస్తూ ఈ ఘడియ కొరకు ఎదురు చూస్తూ ఉండడమే ఆనందానికి గల కారణం. ఇక ఈనాటి పఠనాలు కూడా మనకు ఈ ఆనందం అనేటువంటి అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాన్న మొదటిగా మనము ఎప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, ఎలా మనము ఆనందం కలిగినటువంటి వ్యక్తులంగా జీవించగలం అనే విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా సహోదరి సహోదరులారా, మనం సంపాదించుకున్నటువంటి వస్తువులు, సంపదలు, ఆస్తులు మనకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. అలానే మనం పెంచుకున్నటువంటి పరిచయాలు, పలుకుబడి, మనకు సంఘంలో ఉండేటువంటి హోదా నిజమైనటువంటి ఆనందాన్ని మనకు ఇవ్వలేవు. మనకున్నటువంటి తెలివితేటలు, కళా నైపుణ్యం, సాధించిన విజయాలు, అందచందాలు మనకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. అయితే మనము నిజమైనటువంటి ఆనందాన్ని ఎలా స్వంతం చేసుకోగలమో ఈనాటి పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పఠనాలను ఆధారంగా చేసుకొని నిజమైనటువంటి ఆనంద జీవితాలను ఎలా జీవించాలో మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఎవరిమో మనకంటూ ఒక మంచి అవగాహన ఏర్పడినప్పుడు మన జీవితాలు ఆనందమయం కాగలవు అని మనం గ్రహించాలి. బప్తిస్తా యోహాను గారి దగ్గరికి కొంతమంది యూదులు వెళ్ళి, నీవు ఎవరవు అని అడగడం జరిగింది. నీవు క్రీస్తువా అని అడిగారు, లేదా నీవు ప్రవక్తవా అని అడిగారు, నీవు ఏలియావా అని అడిగారు. వాటన్నింటికీ బప్తిస్త యోహాను గారు కాదు అనేటువంటి సమాధానం ఇస్తూ తాను ఎవరో కూడా వారికి తెలియజేయడం జరిగింది. బప్తిస్త యోహాను గారు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో మనము ఈ విధంగా ఆలకిస్తాం. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. తనంటే తనకు ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. తన గురించి ఇతరులు చెప్పేటువంటి విషయాలతో ఏకీభవించకుండా తన మనసులో తాను ఏమిటో అతడు గ్రహించగలిగాడు. కాబట్టే అతడు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభూతి చెందగలిగాడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఎవరిమో మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడాలి. ఇతరులు చెప్పేటువంటి విషయాల మీద మనము ఆధారపడకుండా, మనము దేవునితో నాకున్నటువంటి అనుబంధంలో నేను ఎవరిని అనేటువంటి ఒక అభిప్రాయానికి మనము రాగలగాలి. ముఖ్యంగా నేను దేవుని బిడ్డను, నేను దేవుని చేత ప్రేమించబడుతున్నవాడను, నేను ఆయనకు, ఆయన దయకు పాత్రుడైనటువంటి వాడను అనేటువంటి ఆ భావము మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మన జీవితం అనేటువంటిది ఆనందమయం అవుతూ ఉంది అని మనము ఈరోజు గ్రహించగలం. ఇక రెండవ విషయం, మనము ఏ విధంగా ఆనందాన్ని,
అనుభూతి చెందగలము ఈనాటి రెండవ పఠనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 21 నుండి 22 వరకు ఉన్న వచనాలలో చాలా మంచి విషయాలు, మరి ముఖ్యంగా మన నైతిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలను పౌలు గారు అక్కడ ప్రస్తావిస్తారు. సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి మనకు నిజమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలుగా పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. మనము ప్రతిదీ కూడా పరీక్షించగలగాలి అని మనకు తెలియజేస్తూ, మనము మంచికే అంటిపెట్టుకొని జీవించాలి అని, చెడుగునకు మనము ఆమడ దూరంలో ఉండాలి అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, మనము చెడులో ఉన్నప్పుడు అపరాధ భావం అనేటువంటిది మనలను తినేస్తుంది. ఆంతరంగికంగా ఆత్మతృప్తి అనేటువంటిది మనకు ఏమాత్రము ఉండదు. అయితే మనము మంచిని మాత్రమే చేస్తూ మంచికి మాత్రమే అంటిపెట్టుకొని జీవించేటప్పుడు తప్పనిసరిగా మనలో సంతోషం, ఆనందం అనేటువంటిది చోటు చేసుకుంటుంది అని మనకు పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి ఆనందం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే, మంచిని చేయడంలోనూ చెడుకు దూరంగా ఉండడంలోనూ ఆనందం కలుగుతూ ఉంది అని మనం ఈరోజు గ్రహించాలి. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనకి మన మనస్సాక్షి ద్వారా తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి వాక్యాల ద్వారా కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయం మనకు తెలుస్తుంది. అలా తెలుసుకున్న తర్వాత మంచికి మాత్రమే మనం అంటిపెట్టుకొని జీవిస్తే అది మన జీవితాలను ఆనందమయం చేస్తూ ఉంది అని ఈరోజు మనము గ్రహించాలి. కాబట్టి రెండవ విషయం, నిజమైనటువంటి ఆనందం మనకు ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే, మనము మంచికి అంటిపెట్టుకొని ఉండడం ద్వారా తప్పనిసరిగా నిజమైనటువంటి ఆనందాన్ని చవి చూడగలం అనే విషయాన్ని ఈరోజు మన మనసుల్లో పెట్టుకోవాలి. ఇక మూడవ విషయం, మనకు నిజమైనటువంటి ఆనందం ఎలా కలుగుతుంది అని మనము ఆలోచన చేస్తే, మనకు ఈరోజు మొదటి పట్టణంలోని ఒక వాక్యము ఉపయోగకరంగా మన ముందు ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాము. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను, విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలె ఒప్పితిని. యెరూషలేము యొక్క ఆనందం అనేటువంటిది ప్రవక్త అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంతవరకు ఇజ్రాయేలీ ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉండడం వలన యెరూషలేము నగరం అంతా కూడా శిథిలావస్థకు చేరుకుంది. వారి యొక్క దేవాలయము కూడా అదే స్థితిలో ఉండింది. కానీ ఇప్పుడు దేవుడు యెరూషలేము నగరానికి మరి ఆ దేవాలయానికి రక్షణను ఇవ్వబోతూ ఉండగా యెరూషలేము ఆనందం చెందుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే, రక్షింపబడ్డాను, నేను రక్షణ పొందాను అనేటువంటి ఆ అనుభూతి మనకు ఎదురైనప్పుడు మనము ఆనందంలో ఉండగలం. మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక గొర్రెపిల్ల ముళ్ళ కంపలలో చిక్కుకొని ఉన్నప్పుడు లేదా
తన మంద నుండి దూరముగా మరి జరిగిపోయి ఇంకెక్కడో తప్పిపోయినప్పుడు మరలా ఆ గొర్రెపిల్ల ముళ్ళ కంప నుండి కానీ మరలా ఆ దూరమైనటువంటి ప్రాంతము నుండి కానీ తీసుకొని రాబడినప్పుడు ఎలాంటి సంతోషానికి ఆ గొర్రెపిల్ల లోనవుతుందో అలానే మనము కూడా రక్షింపబడినటువంటి అనుభూతి అనేటువంటిది మనకు ఎదురైనప్పుడు ఆనందాన్ని మనము పొందగలం. మరి యేసు ప్రభు నన్ను రక్షించటానికి అనేక శ్రమలు అనుభవించారు, శిలువ మరణం పొందారు, ఆయన పునరుత్థానుడయ్యారు అనేటువంటి ఆ విషయాలు మన జీవితాన్ని నిజమైనటువంటి ఆనందంతో నింపాలి. నన్ను రక్షించడం కోసం నా ప్రభు నా కోసం ఇంత త్యాగం చేశాడు అనేటువంటిది మన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందంతో నింపాలి అని మనం ఈరోజు గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు క్రైస్తవులంగా నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే నేను రక్షింపబడ్డాను అనేటువంటి ఆ అనుభూతిలోనికి మనం వెళ్ళినప్పుడు మనము నిజమైనటువంటి ఆనందాన్ని పొందగలం. మరి ఈ ఆదివారం నాడు ప్రభు మనలను నిజమైనటువంటి ఆనందం మనం ఎలా పొందగలమో మనకు పఠనాల ద్వారా బోధిస్తూ ఉండగా అటువంటి ఆనందానికి మనం కూడా లోనయ్యేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రభువుని వేడుకోవాలి. ఇక రెండవ విషయం ప్రియా సహోదరి సహోదరులారా, బప్తిస్త యోహాను గారిని ప్రభు మన ముందు ఉంచుతూ ఆయన నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలను మనకు నేర్పిస్తూ ఉండగా ఆయనలో కనబడేటువంటి కొన్ని సుగుణాలను మనము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతంలో ఇవి మనము తెలుసుకున్నటువంటి సుగుణాలే అయినప్పటికీ మరొక్కసారి ఈనాటి పఠనాల ఆధారంగా బప్తిస్మ యోహాను గారి యొక్క గుణగణాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బప్తిస్మ యోహాను గారిలో ఈరోజు మనము మొదటిగా గమనించేటువంటి విషయం ఏమిటి అంటే ఆయన నిజాయితీ పరుడు. ఆయన తనతో తాను నిజాయితీగా ఉన్నాడు, ఇతరులతో అతడు నిజాయితీగా ఉన్నాడు, తన దేవుని ముందు కూడా అతడు నిజాయితీగా ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలు వేరువేరు ప్రశ్నలతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కావాలి అనుకున్నట్లయితే ఏదైనా సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానం ద్వారా అతని యొక్క హోదా పలుకుబడి అన్నీ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా తనతో తాను అతడు నిజాయితీగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. మనము బప్తిస్మ యోహాను గారిలో నిజాయితీ అనేటువంటి ఒక గుణాన్ని ప్రస్ఫుటంగా గమనించగలం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం రీడర్స్ డైజెస్ట్లో వ్రాయబడినటువంటి ఒక చిన్న విషయం ఇది. ఒక సంస్థ వారు పిల్లలలో నిజాయితీ ఎలా ఉందో పరీక్షించటానికని ఒక స్కూలును ఎన్నుకున్నారు. అక్కడ పిల్లలకు నిజాయితీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ముందుగా వారు తెలియజేశారు. ఎలా నిజాయితీగా ఉండాలి, ఏ ఏ విషయాలలో మన నిజాయితీని మనము ఎరుకపరుచుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినో పిల్లలకు వారు బోధించి మరి పిల్లలు ఎంతవరకు నిజాయితీగా ఉంటారు అనే విషయాన్ని మరి వారికి తెలియకుండా వారిని పరీక్షించటానికి ఒక చిన్న ప్రయోగాన్ని వారు చేయడం జరుగుతుంది. వారు కొన్ని సీక్రెట్ కెమెరాలను అమర్చి పిల్లలు వెళ్ళేటువంటి దారిలో డబ్బులతో ఉండేటువంటి పర్సును వారు వదిలిపెట్టడం జరుగుతుంది. మరి ఆ పిల్లలు ఆ పర్సును తీసుకున్న తర్వాత ఎలా వ్యవహరిస్తారో వారు పరీక్షించాలని అనుకుంటారు. అయితే వారు పరీక్ష పెట్టినటువంటి ఆ యొక్క విధానం మరి పిల్లలకు తెలియదు. అయినప్పటికీ కూడా ఆ పర్సు తీసుకున్నటువంటి 2-3 పిల్లలు వెంటనే ఆ పర్సును తీసుకొని వెళ్ళి
ప్రిన్సిపల్ గారికి అప్పగించడం, అది వారికి దారిలో కనబడింది అని, మరి అందులో ఉన్నటువంటివన్నీ కూడాను సరిగా ఉన్నాయో లేదో చూసుకోమని కూడా వారు చెప్పడం ఆ పరీక్షను కండక్ట్ చేసినటువంటి వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నిజాయితీగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా మనము జీవించాలి. ఎవరైనా మనలను చూస్తున్నా చూడకపోయినా మనము నిజాయితీగా వ్యవహరించడం అనేటువంటిది చాలా చాలా గొప్పదైన విషయం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. కాబట్టి నిజాయితీ అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానం అని మనము గుర్తిస్తూ బప్తిస్మ యోహాను గారి నుండి ఈ సుగుణాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవ విషయం, బప్తిస్మ యోహాను గారి నుండి మనము నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఆయన వెలుగుకు సాక్ష్యమిచ్చినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వెలుగుకు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు అంటే, ఆ వెలుగును ఆయన గ్రహించాడు, ఆ వెలుగుతో ఆయన నింపబడ్డాడు కాబట్టే అతడు వెలుగుకు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనకు బప్తిస్మ యోహాను గారి ద్వారా నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనము కూడా యేసు ప్రభువుని అనుభూతి చెందితేనే ఆయనకు సాక్ష్యమిచ్చేటువంటి వారుగా ఉంటాం. ఆ యేసు ప్రభు ఎవరు, ఆ యేసు ప్రభు నాకేం చేశాడు, ఆ యేసు ప్రభు నాకు ఏమవుతాడు అని మనము వ్యక్తిగతంగా అనుభూతి చెందితే తప్పించి మనము ఆయనకు నిజమైనటువంటి సాక్షులంగా ఉండలేం అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి బప్తిస్మ యోహాను వెలుగు కాదు, ఆ వెలుగుకు సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. ఆ వెలుగుతో ఆయన తన తల్లి కడుపులో ఉన్నప్పుడే నింపబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా యేసు గురించి ఒక చక్కటి అభిప్రాయానికి వచ్చినప్పుడు, ఆ యేసును మన జీవితంలో అనుభూతి చెందినప్పుడు ఆయన కోసం మనం సాక్షులంగా నిలబడగలం అనే విషయం బప్తిస్మ యోహాను గారి ద్వారా ఈరోజు మనం నేర్చుకోగలం. ఇక మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, బప్తిస్మ యోహాను గారికి ప్రజలలో చాలా పలుకుబడి ఉన్నప్పటికీ నేను మెస్సయ్యా ముందు ఒక సేవకుడినే అనేటువంటి ఆ భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సాధారణంగా శిష్యులు అనేటువంటి వారు ఎన్ని పనులైనా సరే తమ గురువుకు చేస్తారు, కానీ గురువు యొక్క పాదరక్షలను మాత్రము వారు వంగి విప్పరు. ఆ ఒక్క పనిని వారు గురువుకు చేయరు, ఎందుకంటే ఆ పని ఒక బానిసదు మాత్రమే. అయితే బప్తిస్మ యోహాను గారు ఏమంటారు అంటే, మెస్సయ్య యొక్క పాదరక్షల వారును విప్పడానికైనా నాకు యోగ్యత లేదు అని అంటారు. అంటే తనను తాను ఎంత దీన స్థితిలోనికి అతడు తీసుకొని వెళ్ళాడో మనము గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము బప్తిస్మ యోహాను గారి నుండి ఈ సుగుణాన్ని నేర్చుకోవాలి. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దేవుని చేత హెచ్చింపబడతాము. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అని బప్తిస్మ యోహాను గారు ఇంకొక సందర్భంలో కూడా చెప్పడం మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలకిస్తాం. కాబట్టి మనలను మనము తగ్గించుకోవడం, తగ్గింపు స్వభావంతో ఉండడం అనేటువంటిది బప్తిస్మ యోహాను గారి నుండి ఈరోజు మనము నేర్చుకోగలిగేటువంటి ఇంకొక విషయం. ఇలా బప్తిస్మ యోహాను గారు మన జీవితానికి అవసరమయ్యేటువంటి ఎన్నో సందేశాలను ఆయన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉండగా, వాటిని మన జీవితంలో అనుభూతి చెందడానికి, వాటిని మన జీవితంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించి కాపాడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, నిజమైనటువంటి ఆనందం మాకు ఎలా లభిస్తూ ఉందో ఈరోజు పఠనాల ద్వారా మాకు తెలియజేశారు.
మేము మాకంటూ మా మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిజమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆనందం పొందగలము అని, మేము మంచికి అంటిపెట్టుకొని జీవించడం ద్వారా ఆనందాన్ని పొందగలమని, రక్షణ పొందినటువంటి వాళ్ళము అనేటువంటి ఆ భావములో నమ్మకములో జీవించినప్పుడు ఆనందాన్ని అనుభూతి చెందగలమని మీరు మాకు తెలియజేస్తూ ఉండగా, మేము ఆ విధంగా నిజమైనటువంటి ఆనంద జీవితంలో అడుగుపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి. బప్తిస్మ యోహాను గారిని చూస్తూ ఆయన నుండి నేర్చుకోవలసిన అన్ని సుగుణాలను నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మరి ముఖ్యంగా నిజాయితీ అనేటువంటి ఆ సుగుణంలో మేము ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.